టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సూపర్ 8 పోరుకు సిద్ధమవుతుంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. బౌలింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్చిపై ఆడిన అనుభవం టీమిండియాకు ఉంది. లీగ్ స్టేజ్ లో నెదర్లాండ్స్ తో అహ్మదాబాద్ వేదికగా 17 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జట్టులోకి వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్ ను తీసుకున్నారు. ఇప్పుడు సూపర్ 8 పోరుకు ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ హర్షదీప్ సింగ్ ను ఈసారి బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ కు విశ్రాంతినిచ్చారు. అయితే దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో మాత్రం తుది జట్టులో ఉంటాడు. ఎవరి స్థానంలో వస్తాడనేది ఆసక్తికరం. ఒకవేళ హర్షదీప్ సింగ్ కు బదులుగా అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. పిచ్ పై మరీ ఎక్కువగా టన్ను ఉండదు కాబట్టి కుల్దీప్ యాదవ్ కాకుండా బ్యాటర్ కమ్ స్పిన్నర్ ను అంటే సుందర్ ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. గతంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్ లో కుల్దీప్ యాదవ్ ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. అందువల్ల 9వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. అందుకే హర్షదీప్ సింగ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు వాషింగ్టన్ సుందర్ కి ప్లేయింగ్ 11 లో కన్ఫర్మ్. ఇక అభిషేక్ శర్మ అద్భుతమైన ప్లేయరే కానీ అతడిపై భారీగా అంచనాలు ఉండడంతో కాస్త ఒత్తిడికి గురవుతున్నాడు. తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న అభిషేక్ శర్మ ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఒక్కసారి కూడా పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోనైనా ఆరంభం లభించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే రాబోయే మ్యాచ్ లో తొలి బంతికి 6 లేదా 4 కొట్టాలనే తలంపుతో తను ఆడకూడదు. కాస్త సమయం తీసుకోవాలి. భారీ షాట్లకు ప్రయత్నించి 6 వస్తే పర్వాలేదు. అవుట్ అయితే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక సింగిల్ తీస్తే చాలు. అందుకోసం 4-5 బంతులు వృధా అయినా పర్వాలేదు. తర్వాత దంచేస్తాడు. ఇదే ఆలోచనతో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో బరిలోకి దిగడం ఖాయం. ఇక ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి స్ట్రైక్ రేటు డౌన్ ఫాల్ అవుతుంది. మరి ముఖ్యంగా తిలక్ వర్మ అయితే టెస్ట్ బ్యాట్ ను తలపించేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ విభాగంలో ఈ ఇద్దరు సరి చేసుకుని భారీ ఇన్నింగ్స్ ఆడితే సూపర్ 8 ఆ తర్వాత నాకౌట్ లో టీమిండియాకు ఎదురుండదు. మొత్తంగా సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. ఇక బెంచ్ కే పరిమితం కానున్న 4 ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, సంజు శాంసన్లు.